చందమామ కథ పరిపరి విధాల. అనగనగా ఒక ఊరిలో ఒక పటాల వర్తకుడు ఉండేవాడు. అతను తరచూ పెద్ద ధరలకు కొని తెచ్చిన చిత్రపటాలను తక్కువ ధరలకు అమ్మవలసి వస్తూ ఉండేది. ఒక్కొక్కప్పుడు పటాలు ఎంతకు అమ్ముడుపోక నిలవ ఉండిపోవటం వల్ల విసుగు చేత ఏదో ఒక ధరకు విడుదల చేస్తూ ఉండేవాడు. ఎంతకైనా సరే విడుదల చేయటానికి సిద్ధపడిన పటాలు కొనేవాళ్ళు అభిమానం చేతనే కొంటున్నట్టుగా కనిపించేవాళ్ళు. ఒకసారి ఆ వర్తకుడు ఒక పుణ్యస్థలానికి వెళ్ళటం తటస్థించింది. అక్కడ పురాతన వస్తువులు విక్రయించే అంగళ్ళు ఉన్నాయి. వాటిని చూసుకుంటూ రాగా రాగా ఒక దుకాణం మీద ఒక చిత్రపటం అతని దృష్టిని ఆకర్షించింది. అది నీటి రంగులతో చిత్రించిన ఒక అద్భుత చిత్రం. ఆ చిత్రం ఎవరో గొప్ప చిత్రకారుడు తయారు చేసిందై ఉండాలి, కానీ సామాన్యుడు వేసింది మాత్రం కాదు. అయితే పటం మీద పేరు లేకపోవటం చేత ఎవరు వేశారో తెలీదు. ఏమైతే కానీ అని తలచి వర్తకుడు పటం వెల ఎంత అని ఆ దుకాణదారుని అడిగాడు. అందుకు దుకాణదారు ఇలా చెప్పాడు: అయ్యా, ఈ పటం చూసిన వాళ్ళందరూ ఇది రవివర్మ పటంలాగా ఉన్నది అని మెచ్చుకుంటూ ఉంటారు. అయితే పటం మీద ఆయన సంతకం లేకపోవటం చేత ఏమీ నిశ్చయించటానికి వీలు లేకుండా ఉంది. చిత్రకారుని సంతకం లేదు గనక 5 రూపాయలు మాత్రమే చెబుతున్నాను, మీకు ఇష్టమైతే తీసుకోవచ్చు అన్నాడు. చిత్రకారుని సంతకం లేదు అనగానే వర్తకుడు ఆలోచనలో పడ్డాడు. అప్పుడు దుకాణదారు మళ్ళీ ఇలా అన్నాడు: నేను ఈ పటం బొంబాయిలో కొన్నాను. వారం రోజులలో మళ్ళా అక్కడకు వెళ్దాం అనుకుంటున్నాను. అప్పుడు వాకప్ చేస్తాను. ఇది రవివర్మ పటమే అని నిశ్చయమైతే ఇక దాని వెల ఇంత అని నిర్ణయించడానికే వీలు పడదు. ఇప్పుడు మాత్రం ఆ సంగతి రూఢీగా చెప్పలేను. అందుకనే ఇంతటి గొప్ప పటాన్ని 5 రూపాయలకే ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. తర్వాత మీ ఇష్టం అన్నాడు. వెంటనే వర్తకుడు 5 రూపాయలు ఇచ్చి ఆ పటం తీసుకున్నాడు. వర్తకుడు తన ఊరు చేరుకొని కొత్తగా కొన్న ఈ పటాన్ని తన దుకాణంలో వేలాడగట్టేసరికి అది అందరినీ ఆకర్షించింది. దానిని కొనటానికి పెద్ద పెద్దలందరూ పోటీ పడసాగారు. ఆ పటం యొక్క బాణీ కనిపెట్టిన వారందరూ అది రవివర్మ వేసిన పటమే కానీ మరొకరిది కాదు అని నిర్ధారణ చేశారు. ఎలా అయితేనేం ఒక ఆయన దానిని 100 రూపాయలిచ్చి కొనుక్కొని పోయాడు. ఇది వర్తకుని జీవితంలో ఒక అపూర్వ ఘట్టం. అంత తక్కువ వెలకు కొన్న ఒక బొమ్మను ఇంత పెద్ద విలువకు విక్రయించడం అనేది ఇంతవరకు ఎన్నడూ జరిగి ఉండలేదు. ఈ అదృష్టం చూసుకొని అతను పొందిన ఆనందానికి మేరలేకపోయింది. వెంటనే అతనికి ఒక చక్కటి ఆలోచన తట్టింది. ఈయన అదృష్టానికి కారకుడు ఆ దుకాణదారు. నిజానికి అతను చాలా న్యాయవంతుడు. పటం యొక్క మంచి చెడ్డలు దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా నాకు చెప్పాడు. సరిగా అతను చెప్పినట్టుగానే ఇది రవివర్మ పటమని నమ్మి ఈ పటం మీద మోజుపడ్డారందరూ. కనుక నా లాభంలో సగం ఆ దుకాణదారునికి ఇవ్వటం న్యాయమని తలచాడు. ఈ తలంపు కలిగిన వెంటనే ఆ దుకాణదారునికి ఒక ఉత్తరం ద్వారా తన ఉద్దేశం తెలుపుదామనుకొని తపాలా ఆఫీస్కి వెళ్ళాడు. తీరా అతను అక్కడికి వెళ్ళేసరికి ఆఫీస్ మూసేశారు. బిళ్ళలు దొరకటం లేదు. అందుచేత ఉత్తరం పడవేయవలసి వచ్చింది. మరునాడు తెల్లవారుజామున అతనికి ఈ సంగతి మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. ఆ దుకాణదారునికి జాబు రాయటం పిచ్చి పనిలాగా తోచింది. ఇది రవివర్మ పటమే అన్న సంగతి అతనికి తెలిసే నాకు విక్రయించాడు. కనుక లాభంలో సరిగా అర్ధభాగం ఎందుకు ఇవ్వాలి, నేను 10 రూపాయలు ఇస్తాను, సరిపోతుందిలే అని అనుకున్నాడు. తరువాత ఈ మాట వెనకపెట్టి తన పని చూసుకోసాగాడు. మళ్ళీ ఒకసారి పటం సంగతి జ్ఞప్తికి వచ్చింది. ఈసారి అతని మనస్సు మళ్ళీ కలవరపడింది. నేను ఆ దుకాణదారునికి 10 రూపాయలు పంపితే కీడు చేసిన వాడిని అవుతాను. ఎలా అంటే ఈ 10 రూపాయలు చేరితే తన వద్ద సరుకు కొనే ప్రతివారు నాలాగనే ఉదారులై ఉంటారని, న్యాయము ధర్మము పాటించి డబ్బు పంపుతూ ఉంటారని భ్రమపడతాడు. ఈ భ్రమ లేనిపోని ఆశ కలిగిస్తుంది. ఆశ దురాశగా మారి చివరకు అది దుఃఖం కలిగించవచ్చు. అందుచేత 10 రూపాయలు కూడా అతనికి పంపడం మంచిది కాదు అని నిశ్చయించాడు. పోనీ 10 వద్దులే, అతనికి మేలు కోరి ఒక 5 రూపాయలు పంపుతా. అప్పుడు నేను చేసిన పని కేవలం స్వలాభం అనిపించుకోదు అని అనుకున్నాడు.
ఆ మరునాడు అతను దుస్తులు వేసుకుంటున్నప్పుడు మళ్ళీ ఈ సంగతి స్ఫురణకొచ్చింది. రాగానే అతను, లక్ష్మి నన్ను కోరి వరించింది. అందుచేతనే ఆ పటం ఎక్కువ వెలకు నా వద్ద విక్రయమయ్యింది. భాగ్యదేవత నాకు అనుగ్రహించిన దానిని మరొకలకు దారపోయటం ఏమి వివేకం? ఖచ్చితంగా అవివేకమే అవుతుంది. సరే, తీరా అనుకున్నాను కాబట్టి ₹1 ఇస్తాను అంతే. నిజానికి నీ వద్ద నేను కొన్నటువంటి పటానికి ఇంత లాభం వచ్చింది అని ఒక జవాబు వ్రాస్తే చాలు. దుకాణదారు ఎంతో సంతోషిస్తాడు. అటువంటిది నా కృతజ్ఞత తెలుపుతూ ₹1 బహుమానంగా కూడా పంపుదాం అనుకుంటున్నానే. ఇంతకంటే ఇంకేం కావాలి అని అనుకొని సమాధాన పెట్టుకున్నాడు. ఇలా తలచి వర్తకుడు ₹1 నోటు తీసి కవరులో పెట్టి తపాలాలో పంపుదామని సిద్ధం చేశాడు. అది జేబులో ఉంచుకొని భోజనం చేసి వద్దామని ఆ మట్టునే వెళ్ళాడు. తర్వాత అతను తపాలా ఆఫీసుకు వెళ్తూ ఉండగా దారిలో ఒక చోట జోదమాడేవాళ్ళు కనిపించారు. అతనికి దుర్బుద్ధి కలిగి జోదంలో కూర్చున్నాడు. సొమ్మంతా పోగొట్టుకున్నాడు. చిల్లర కూడా మిగల్లేదు. నిస్పృహతో లేచిపోతూ జేబు తడుముకునేసరికి చేతికి కవరు తగిలింది. ఆ కవరులో ఉన్న రూపాయితో మళ్ళీ కూర్చొని జోదమాడి పోగొట్టుకున్న సొమ్మే కాక మరికొంత సొమ్ము కూడా గెలుచుకున్నాడు. చివరకు చూసుకునేసరికి తన డబ్బుగాక పైగా ₹100 అదనంగా గెలుచుకున్నట్టు తేలింది. మారు ఆలోచన లేకుండా అతను మొదట అనుకున్న మొత్తం పూర్తిగా ఆ దుకాణదారునికి పంపించి వేశాడు. అతను సద్బుద్ధితో ఆ దుకాణదారునికి పంపదలుచుకున్న ఆ ₹1 చివరికి అతనిని ఈ విధంగా రక్షించింది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1953 జూన్ నెల చందమామలో వచ్చింది. రచయిత కె. లక్ష్మీ నరసింహరాజు గారు. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.